స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఇలా బిస్కెట్ కస్టర్డ్ చేసుకోండి. చల్లగా, టేస్టీగా మీ మనసుని ఐస్ క్రీమ్ వైపు వెళ్లకుండా చేస్తుంది. పెద్దగా వండేది కూడా ఏమీ లేదు. ఇది ఎలా చేయాలో చూద్దాం. 3/4 లీటర్ పాలు తీసుకున్నాను. ఇవి కాగాక ఒక బౌల్లోకి కొన్ని పాలు తీసుకోండి. ఇవి పూర్తిగా ఆరనివ్వాలి. ఈలోపు మిగతా పాలని మరి కాసేపు కాగనిద్దాం. కాగుతున్న పాలలో 5 టేబుల్ స్పూన్స్ షుగర్ వేయండి. కస్టర్డ్ మరి ఎక్కువ తీపి ఉండక్కర్లేదు. మీకు కొంచెం స్వీట్ తినేవారైతే ఒక 1/2 స్పూన్ వేసుకోండి, అంతకన్నా వద్దు. బౌల్లో పాలు పూర్తిగా ఆరాక అదే టేబుల్ స్పూన్తో 2 స్పూన్ల వెనిలా కస్టర్డ్ పౌడర్ కలిపి ఉండలు లేకుండా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఆ కస్టర్డ్ పాలని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. పూర్తి 2 స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది. అడుగు పట్టకుండా అడుగు నుంచి కలుపుతూ 1 నిమిషం పొయ్యి మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక ట్రే తీసుకోండి. కొంచెం ఎత్తుగా ఉన్నదైతే మనకి పీస్ పెద్దగా వస్తుంది. లేదు కొంచెం ఫ్లాట్గా ఉన్నదాన్నైనా మీరు తీసుకోవచ్చు. ఇలా మ్యారీ బిస్కెట్స్ని పరుచుకోండి. దానిపైన ఇలా బిస్కెట్స్ అన్నీ మునిగేటట్టు కస్టర్డ్ వేసుకోవాలి. దానిపైన ఇంకొక లేయర్ బిస్కెట్స్ పెట్టుకోవాలి. మళ్ళీ అవి కూడా పూర్తిగా మునిగేలా కస్టర్డ్ వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు కేక్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. స్పాంజ్ కేక్, దాన్ని కూడా ఇలా సన్నగా పీసెస్ కట్ చేసి ఒక్కొక్క లేయర్ పెట్టుకోవటం, కస్టర్డ్ వేసుకోవటం. ఇప్పుడు పూర్తిగా కస్టర్డ్ అంతా కూడా పైన వేసేసుకుందాం. దీనిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఇలా పీసెస్ వేసుకోవచ్చు. నేను ఓన్లీ బాదాం వేసాను ఇక్కడ. ఇప్పుడు కస్టర్డ్ పూర్తిగా ఆరనిద్దాం. ఆరిన కస్టర్డ్ని కంపల్సరీ మూత వేసి, ఫ్రిడ్జ్లో ఉన్న వాసనేవి దీనికి పట్టకుండా మూత వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసానండి. కస్టర్డ్ చక్కగా సెట్ అయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో క్రీమీగా, ఎంతో టేస్టీగా, ఈజీగా చేసుకోవచ్చు కదా. ఇది వండేది కూడా పెద్దగా ఏమీ లేదు. ఓన్లీ కస్టర్డ్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే తర్వాత ప్రాసెస్ అంతా ఈజీనే. చల్లగా, క్రీమీగా ఇది నాకు చాలా నచ్చింది. మీకు కూడా ఇది చాలా నచ్చుతుంది. పిల్లలకి కూడా పెద్ద హాని చేసేదేమీ లేదు. తక్కువ షుగర్తో బిస్కెట్, పాలు, కొంచెం కస్టర్డ్ పౌడర్, అంతే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, చాలా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.